నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సెంట్రల్ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగాయన్న కేంద్ర మంత్రి. పేరుకే జమ్మికుంట మున్సిపాలిటీ ఉన్నా ఏమాత్రం బాగుపడలేదన్న బండి సంజయ్. విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎదగాలని సూచించిన మంత్రి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ క్రీడా పోటీలను ప్రారంభించిన సీతక్క. టీఆర్ఎస్ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి. కాంగ్రెస్ వచ్చాక పేదలకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పై ప్రజల్లో విశ్వసనీయత పోయిందన్న బీజేపీ ఎంపీ. ప్రజల పక్షాన పోరాడే ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ అన్న రఘునందన్ రావు. సెంట్రల్ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరిగాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. స్థానిక పనులు అభివృద్ధి పనులకు ఖర్చు చేసేందుకు రాష్ట్రం దగ్గర నయా పైసా లేదని తెలిపారు. పేరుకే జమ్మికుంట మున్సిపాలిటీ ఉన్నా ఏమాత్రం బాగుపడలేదన్నారు. ఇవాళ జమ్మికుంటలో చాలా కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ కానీ, అంబేద్కర్ కాలనీ కానీ, కృష్ణ కాలనీ కానీ, ఇవన్నీ కృష్ణ కాలనీ కానీ ఇవన్నీ కూడా వర్షాలు వస్తే మునిగిపోతే 2 సార్లు పరిశీలించాను నేను. కానీ దురదృష్టవశాత్తు పోయినసారి అభివృద్ధి చేద్దామని సహకరించే వాళ్ళు లేరు, ప్రతిపాదనలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. కాబట్టి జమ్మికుంట హుజాబాద్ మున్సిపాలిటీస్ ను మాకు అప్పచెప్పండి, బీజేపీకి అప్పచెప్పండి. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇయ్యని చెప్పి క్లియర్ చెప్పింది. ఒక్క పైసలు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, తెచ్చేది మేము. ఇలా ప్రజలందరి ఆశీర్వాదంతో మీ సహకారంతో కూడా నేను సెకండ్ టైం ఎంపీ గెలిచిన. మీరు కష్టపడి ఎంపీ గెలిపిస్తే నన్ను కేంద్ర మంత్రి మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేశారు. ఈ కేంద్ర మంత్రి పదవి అనేది ఈ అభివృద్ధికి ఉపయోగపడతా ఉంటది. కాబట్టి నిధులు తీసుకొచ్చేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తప్ప వేరే ఆశలు లేనేలేవు. కాబట్టి ఈ జమ్మికుంటలో మునగడిపోయినాను రైల్వేకి సంబంధించి కన్వీనర్ రైల్వే స్టేషన్ అందంగా తీర్చిదిద్దాం. నెక్స్ట్ ఈ స్కీమ్ లో జమ్మికుంటనే ప్రతిపాదన పెట్టాం మనం. జమ్మికుంట రైల్వే స్టేషన్ అమృత్ స్కీమ్ ఉంటుంది దానిలో గానీ, లేకుంటే వేరే నిధులు ఇచ్చి జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్ తర అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచన. ఇట్లా అనేక అంశాలు కూడా ఇక్కడ చెరువు ఉన్నది, నాయన్ చెరువు కూడా ఎండోమెంట్ టూరిజం సంబంధించి నిధులు తీసుకొచ్చి మాకు మున్సిపల్ అప్పచెప్తే మాకు అప్పచెప్పండి. దానిలో పార్క్ గాని, బోటింగ్ సౌకర్యం గాని కేవలం హుజాబాద్ జమ్మికుంట ప్రాంత ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు కూడా వచ్చి ఆహ్లాదం కోసము వాళ్ళు వచ్చే విధంగా బోటింగ్ ఏర్పాటు గాని, అందమైన పార్క్ గాని, అన్ని సౌకర్యాలతో ఒక టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దడానికి మేము సిద్దంగా ఉన్నాం. రోడ్స్ గాని, డ్రైన్స్ గాని, వాటర్ ఫెసిలిటీస్ గాని, ఈ టూరిజం సంబంధించి గాని ఇవన్నీ కూడా మేము చేయడానికి సిద్దంగా ఉన్నాం. వాళ్ళ నిర్ణయము ప్రజల చేతిలో ఉన్నది. ఎవరికి మున్సిపాలిటీ అభివృద్ధి అప్పచెప్తే మాకు అభివృద్ధి జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, మాకు నిధులు వస్తాయని చెప్పి నమ్మకం, విశ్వాసం ఉందో దాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను ఈ జమ్మికుంట గాని హుజాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించకుండా నిజాయితీగా ఈ జమ్మికుంట హుజాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే నిధులిచ్చే పార్టీకి అధికారం ఇస్తే నిజాయితీగా నిబద్దతతోని అభివృద్ధి పనులు సాగుతాయి. జయదేవ్పూర్ మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్ తుమ్మల మహేష్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు వంటేరు ప్రతాప్ రెడ్డి. జయదేవ్పూర్ మండలంలోని కొత్తపేట గ్రామ నూతన సర్పంచ్ గా గెలుపొందిన తుమ్మల మహేష్ స్వతంత్ర అభ్యర్థి ఈ రోజు గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారితో పాటు వార్డు మెంబర్లు ఆంజనేయులు, మైపాల్, కర్ణాకర్, మహేష్, రాజు, వేణు, వెంకట్, స్వామి తదితరులు వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మున్సిపాలిటీలోని కాంగ్రెస్ మాజీ వార్డు మెంబర్లు ధనరాజ్, రమేష్, లింగం, సత్తయ్య, రవి, రాజు, వెంకట్, ధర్మేందర్, ప్రశాంత్లు కాంగ్రెస్ పార్టీని వీడి ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. కొత్తపేట గ్రామంలో ఎన్నో రోజులుగా ఇనాం పట్టాలుగా ఉన్న భూములను కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టా భూములుగా మార్చి పట్టా పాస్బుక్ లను నిరుపేదలకు పంచడం జరిగిందన్నారు. అంతేకాకుండా గ్రామాల్లోని అన్ని విధాలుగా అన్ని హంగులకు శుద్ధి చేసిన గ్రంథం కేసీఆర్దే అన్నారు. తూప్రన్ పట్టణం రోడ్డు వెడల్పుతో పాటు మధ్యలో డివైడర్, బటర్ఫ్లై లైట్లు, అధునాతన మున్సిపల్ భవనంతో పాటు తూప్రన్ పట్టణ రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం మాట్లాడుతున్నారని, దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారన్నారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 3 లక్షల కోట్ల అప్పు, ఏ అభివృద్ధి కార్యక్రమాలకు, ఏ సంక్షేమ కార్యక్రమాలకు నిధులు వినియోగించారని ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియా దొరకక, సక్రమంగా కరెంటు రాక రైతు సతమతం అవుతున్నారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మండల అధ్యక్షులు పనిగొట్ల శ్రీనివాస్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ ఆలెటి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బట్టు సుధాకర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఇటికేల గ్రామ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ గుప్తా, పీర్లపల్లి మాజీ సర్పంచ్ యాదవరెడ్డి, జగదేపూర్ మాజీ ఎంపీటీసీ కొత్త కవితా శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు నాగరాజు, సీనియర్ నాయకులు ఆకుల దేవేందర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ తుమ్మల మహేష్ గారు, వార్డు సభ్యులు ఇండిపెండెంట్గా గెలిచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి, హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వచ్చి కండువా వేసుకొని ఫ్యూచర్ తెలంగాణ అంటే బీఆర్ఎస్కే ఉంటుంది, తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్కే సాధ్యమవుతుంది. గతంలో కేసీఆర్ గారు కొత్తపేట గ్రామానికి కాంగ్రెస్ 60 సంవత్సరాల కాలంలో చేయనటువంటి పని, అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పట్టేదారు పాస్ పుస్తకాలు ఇచ్చి వాళ్ళ జీవితకాల కోరిక నెరవేర్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. దానిలో భాగంగానే మహేష్ గారు ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించింది కాబట్టి ఈరోజు నేను ఇండిపెండెంట్గా గెలిచినా కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తా అని చెప్పి ముందుకు వచ్చినందుకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇలా గ్రామ పంచాయతీలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 95 మంది సర్పంచ్లు గెలిపించుకున్నది. వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున గెలుచుకున్నాం. దాదాపుగా 105 ఉప సర్పంచ్లు గెలిపించుకున్నాం. ఇవాళ గెలిచినటువంటి సర్పంచ్లు కూడా ఎలాంటి పనులు చేసుకోవడానికి డబ్బులు లేకుండా పోయింది. గత 3 సంవత్సరాలుగా, గత 2 సంవత్సరాలుగా 15th ఫైనాన్స్ కానీ, ఎన్ఆర్ఈజీఎస్ కానీ ఎలాంటి కార్యక్రమాలు గ్రామాలలో చేపట్టలేదు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ నిర్మాణం చేసుకున్నాం, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా 24 అవర్స్ పవర్ ఇవ్వడం జరిగింది. ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ ద్వారా ఇవ్వడం జరిగింది. గ్రామంలో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలో తడి చెత్త, పొడి చెత్త తీయడం, గ్రామ పంచాయతీలో ఒక గ్రేవ్యార్డ్ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా నర్సరీ ఏర్పాటు చేసుకోవడం, దాంతో బాగా పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవడం, గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసుకోవడం, గ్రామాన్ని అంగరంగ వైభవంగా ఆ గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో దాదాపుగా 33% తెలంగాణ గ్రామ పంచాయతీలు అవార్డు, గ్రీన్ అవార్డు కానీ, స్వచ్ఛ అవార్డు కానీ తీసుకోవడం జరిగింది. మరి 2 సంవత్సరాల కాలంలో గ్రామాలలో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేవు. గ్రామాలలో ట్రాక్టర్ నడపలేని పరిస్థితి, తడి చెత్త, పొడి చెత్త తీయలేని పరిస్థితి, సెక్రటరీలే జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని పనిచేసిండ్రు. ఇలా కొత్తగా గెలిచినటువంటి సర్పంచులు అభివృద్ధి చేద్దామంటే అకౌంట్లన్నీ ఫ్రీజింగ్లో పెట్టిండ్రు. అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ గ్రామ పంచాయతీల యొక్క ఫ్రీజింగ్ తీసివేసి పూర్తి స్వేచ్ఛ అధికారాలు గ్రామ పంచాయతీకి ఉపయోగపాలని చెప్పేసి మాజీ వార్డు మెంబరు ఈరోజు సీనియర్ నాయకులు రమేష్ గారు, లింగమన్న గారు, సత్యన్న గారు, రమేష్ గారు, అదేవిధంగా రవి గారు, రాజన్న గారు, సత్యన్న, వీళ్ళందరూ సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేద్దామని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున
కాంగ్రెస్ను వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ రేపు 2 మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి. అటు గజ్వేల్, తూప్రాన్ రెండు మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి తూప్రాన్, గజ్వేల్కి ఆదర్శంగా మళ్ళీ కూడా ప్రజలు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ధనరాజుని చేర్చుకోవడం జరిగింది. మరి రేపటి ఎలక్షన్లో అందరం కష్టపడి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా 2 సంవత్సరాల అధికారం వచ్చింది. అలా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి కనీసం మున్సిపాలిటీలు గజ్వెల్లో కానీ తూప్రాన్లో కానీ సింగిల్ రూపాయి కూడా డెవలప్మెంట్ చేయలే. గతంలో 12 కోట్ల రూపాయలు గజ్వెల్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 12 కోట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా తూప్రాన్లో కూడా 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. అక్కడ కూడా ఒక ఫంక్షన్ హాల్ కోసం, అదేవిధంగా క్రికెట్ స్టేడియం కోసం, అదే కాకుండా సీసీ రోడ్లు, డ్రైనేజు అవన్నీ కూడా 25 క్రోర్స్ తూప్రాన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అయినా కూడా అక్కడ కూడా దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 25 కోట్లు క్యాన్సిల్ చేశారు. గజ్వేల్ మున్సిపాలిటీలో 12 కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేశారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు. మరి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చేది కేసీఆర్ గారే. కాబట్టి మరి 2 మున్సిపాలిటీలు కూడా ఇంకా భౌగోళికంగా అభివృద్ధి జరగాలనుకుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. నేను ఇండిపెండెంట్గా సర్పంచ్ గెలిచి ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతుంది. మాకు కొత్తపేట గ్రామానికి కేసీఆర్ సారు 60 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఇనాం భూములన్నీ పట్టా పాస్బుక్లుగా చేసి ఇచ్చారు. అదేవిధంగా ఈ కెనాల్స్ కానీ చెరువులలో నీళ్లు నింపడం కానీ దీనివల్ల రైతులు సంవత్సరానికి ఒక పంట పండే అవకాశం లేదని ఈరోజు మొక్కజొన్న లాంటిది పెట్టి 3 పంటలు పండే విధంగా చేసిండు. అందుకనే సార్ మీద చాలా అభిమానం ఉంది. అలాంటి మళ్ళీ వచ్చేది 2 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వమే కాబట్టి ఈ పార్టీలో మా వార్డు మెంబర్లు అందరితో సహా నేను ఈరోజు కనబడడం జరుగుతుంది. నిజాంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షులు కటికే అశోక్ ఆధ్వర్యంలో బీసీలకు బీసీ సెప్లను ఆమోదించాలని మండల తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందించారు. బీసీలకు కేటాయించిన బడ్జెట్ ను కేటాయించకుండా పక్కదారి పడుతోందని ఆరోపించారు. నిజాంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షులు కటికే అశోక్ ఆధ్వర్యంలో బీసీలకు బీసీ సప్లాన్ ఆమోదించాలని మండల తహసీల్దార్ శ్రీనివాస్ కు బీసీ ప్లాన్ సభ్యానికి సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి నగేష్ ముద్రాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఆధ్వర్యంలో బీసీ సప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కు వినతి పత్రం అందించామన్నారు. బీసీలకు కేటాయించిన బడ్జెట్ ను కేటాయించకుండా పక్కదారి పడుతుందని, మేమింతో మాకెంతో మీరంతే మీకంతే అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని, బీసీలకు అన్యాయం చేసే ఇక నుంచి ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు హిమాంపురం యాదగిరిగో, నర్సాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంకిడి రాములు ముదిరాజ్, మెదక్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ పోతుల రవీందర్, మెదక్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కమలయ్య సురేష్, అధికార ప్రతినిధి శేఖర్, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్, మెదక్ మండల అధ్యక్షులు కత్తుల తిరుపతి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బీసీ సప్లాన్ అమలు చేయాలనే ఉద్దేశంతో నిజాంపేట్ మండలంలో మండల అధ్యక్షుడు అశోక్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి వేయడం జరిగింది. విషయం ఏంటంటే బీసీలకు కేటాయిస్తున్న బడ్జెట్ క్రమంగా ప్రకటించకుండా పక్కదారి పడతా ఉంది. అది కరెక్ట్గా మాకు బీసీలకు చేరాలని చెప్పేసి ఉద్దేశంతో మేము చెప్తా ఉన్నాం. బీసీలను అణిచివేస్తూ ఉన్నారు. మేమెంతో మాకంతా, మీరెంతో మీకంతా నిజంతో మేము పార్టీకి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి బీసీలకు అవకాశాలు ఇవ్వాలి, బడ్జెట్ మంచిగా కేటాయించాలి. ఆ కేటాయించిన బడ్జెట్ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఖర్చు చేయాలని చెప్తా ఉన్నాం. చదువుకున్న యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎదగాలని సూచించారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో పర్యటించిన ఆమె ఏటూరు నాగారంలో రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఇక్కడికి వచ్చి ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ రోజు మనకు వెనుకట చూస్తే కొన్నేళ్ల క్రితము మరి ఉండడానికి ఇల్లు లేకున్నా, వెళ్ళడానికి రోడ్డు లేకున్నా, కానీ మన గ్రామాలలో మన పెద్దలు రోజు ఆటలు పాటలు మాత్రం పక్కాగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఆనందం అనేది ఆట పాటలలో
ఉంటది కాబట్టి ఇప్పుడు ఆట పాటల నుంచి మీరు పోటీలకు వచ్చారు కాబట్టి ఆడేటప్పుడు ఎంత ఉల్లాసంగా ఉంటారో పాట పాడితే ఎంత ఫ్రీగా స్వేచ్ఛగా ఉంటారో ఆడేటప్పుడు కూడా మీ మనసు అంత ఫ్రీగా అంత మూమెంట్ అనేది అంత ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. టెన్షన్ పడద్దు. ఆడేటప్పుడు ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ గౌరవించుకుంటూ ఆటలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అలవర్చుకొని మరి స్నేహపూర్వకంగా పోటీ జరగాలి. పోటీ అనేది టెన్షన్ ఇస్తుంది, ఆట అనేది ఉల్లాసాన్ని ఇస్తుంది. ఈ ఉల్లాసానికి ఈ టెన్షన్ కు మధ్య జరుగుతున్న ఆటల పోటీ ఇది, అవునా కాదా? కాబట్టి అందరూ టెన్షన్ పడకుండా బాగా ఆడాలి. ఇప్పటికి కూడా గ్రామాలలో మరి గూడాలలో గాని తండలలో గాని పెంటలలో గాని ఎక్కడైనా మన మారుమూల మరి గిరిజన గ్రామాలలో ముఖ్యంగా వాలీబాల్ గాని కబడ్డీ గాని ఖోఖోలు గాని బంద గాని ఇవన్నీ మన పెద్దోళ్ళు చాలా ఆడేటోళ్ళు ఒకప్పుడు. కానీ రోజు ఆడితే శరీరము యాక్టివ్ ఉంటది, తెల్లారి మళ్ళీ పొద్దున్నే మంచిగా పని చేసుకోగలుగుతారు. అట్లా వచ్చినటువంటి మన గ్రామీణ ప్రాంతాల్లో ఆటలను ఈ రోజు ఎప్పుడో ఒక 6 నెలలకో సంవత్సరానికో ఇట్లా జరుపుకుంటా ఉన్నాం. కానీ మీరు మరి ప్రతి డే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయినా మీ బాడీని యాక్టివ్ చేసుకోవడం కోసం ఈ ఆటల పోటీలు మీకు మీరు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పోటీలలో కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆట పాటలతో పాటు చదువు కూడా చాలా అవసరం. మరి ఇప్పటికీ మనం రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మంచి రిజల్ట్ ఇస్తా ఉన్నారు మిగతా వాళ్ళకు పోటీగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈసారి వచ్చేటువంటి 10th ఇంటర్ కాంగ్రెస్ పై ప్రజల్లో విశ్వసనీయత పోగా బీఆర్ఎస్ ప్రజలకు భారమైన పార్టీ కాగా ప్రజల పక్షాన పోరాడే ఏకైక రాజకీయ పక్షం బీజేపీ అని రఘునందన్ రావు అన్నారు. కొంతమంది నాయకులు మా నుంచి అడిదికు వలసపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకని ఇలా వలసపోయిన నాయకులు కూడా ఆలోచించుకోవాలి. కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, కాంగ్రెస్లో మీకు ఏం గుర్తింపు ఉంది, ఏం గౌరవం ఉంది, మీకు అక్కడ ఏం లాభం జరుగుతుంది, ఒకసారి వలసపోయిన నాయకులు కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూసిండ్రు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసిండ్రు. భవిష్యత్తులో తెలంగాణ సమాజం కోసం నిలబడేది, తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడేది కేవలం అంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఒక్కసారి తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని సవినయంగా అప్పీల్ చేస్తూ, ఎంఐఎం కాంగ్రెస్తో కలిసిపోయినా, టీఆర్ఎస్ కొల్యూడై బాయ్కాట్ చేసిపోయినా ప్రజా గొంతుకుగా నిలిచింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ని కార్నర్ చేసేది నిలబెట్టేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా, ఏ అవకాశం వచ్చినా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఆశీర్వదించమని తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. పాత కొత్త అనేటువంటి సమస్య ఎక్కడ లేదన్నా, ఇది కేవలం మీడియా మిత్రులు సృష్టించినటువంటి సృష్టి. ఏ రోజైతే భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చి మా పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయని మా కండువా కప్పుకుంటారో ఆ రోజు నుంచే వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇక దానికి సీనియరు జూనియరు పాత కొత్త ఇదంతా మీడియాలో వచ్చేటువంటి టెర్మినాలజీ అండ్ టెక్నాలజీ భాష తప్ప పాత కొత్త ఏముంటుందన్న. నేను భారతీయ జనతా పార్టీ నాయకుడు నేను చెప్పుకుంటాను. ఎన్ని సంవత్సరాలు నీ స్టాండింగ్ అని ఎవరైనా అడుగుతారా? ఇదేమైనా కోర్టులో కేసు వాదించడమా, సీనియారిటీ ఇచ్చేది ఉందా? కండువా కప్పుకున్న మరుక్షణం నుంచే మా పార్టీ నాయకులు మా సిద్ధాంతం నచ్చి మా ఆఫీస్కి వచ్చి మా నాయకత్వాన్ని బలపరుస్తూ కండువా కప్పుకున్న మరుక్షణమే అది ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమనంటే మీడియా మీద రఘునందన్ దాడి చేస్తుండంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ మీద స్వతంత్రం ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉంటాను. నేను తప్ప ఎవరు మాట్లాడలేరు కాబట్టి మాట్లాడుతున్నా అని మాట్లాడుకుంటాను. కండువా కప్పుకున్న మరుక్షణం నుంచి మా పార్టీ, మా కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కరించుకుంటాం. భారతీయ జనతా పార్టీ అందరినీ, సిద్ధాంతాన్ని ఇష్టపడి పనిచేసేటువంటి వాళ్ళందరినీ స్వాగతిస్తుంది. తిరిగి రమ్మని అడుగుతా ఉన్నాం. పార్టీ ముందుకు పోతుంది, పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పోయింది అనేది నేను భావిస్తున్నటువంటి అంశం. ఇక భారం అయిపోయింది తెలంగాణ ప్రజలకి, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు కూడా భారం అయిపోయింది అది. కాబట్టి ఇక దాని గురించి ఇంట్లోకే ఇష్టం లేనప్పుడు బయట వాళ్ళ గురించి మాట్లాడే ఉంటుంది. ప్రజలకు భారమైంది కాబట్టి ఇల్లు ఇచ్చుకపోయింది, మనిషికో దారిలో పోతున్నారు. కాబట్టి ఇక మిగిలింది నిజంగా తెలంగాణ కోసం కొట్లాడేది, నిలబడేది, కలబడేది, అవసరం వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిలబడేది భారతీయ జనతా పార్టీ నాయకత్వమే. కాబట్టి పెద్దల్ని మళ్ళీ ఆలోచించమంటున్నా.
వాళ్ళంతా మా ఐడియాలజీకి వెళ్ళి పోయిన వాళ్ళు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు. మా ద్వారానే బై ఎలక్షన్స్ లోపల మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు చాలామంది ఆ రోజున్న పరిస్థితులలో ఏమైనా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా మళ్ళీ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైందని చెప్పి నేను భావిస్తాను. కోడలు దిద్దిన కాపురం, అత్త దిద్దిన సంసారం అని తెలుగు టీవీ ఛానళ్లలో రోజు వస్తుంటాయి సీరియల్. 365 రోజులు, 735 రోజులని. అట్లా సిట్టు ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టింది ఇన్వెస్టిగేషన్. 1వ సిట్ అయిపోయింది, 2వ సిట్ వచ్చింది. 2వ సిట్ తర్వాత 6 నెలల తర్వాత బహుశా నాకు తెలిసి 3వ సిట్ వస్తుంది అనుకుంటా. ఈ 3వ సిట్ అయిపోయినాక ఇంకో సంవత్సరం తర్వాత 4వ సిట్ వస్తుంది. అప్పుడు ఈ వచ్చిన సీట్లన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరని విచారణ చేయాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో వీళ్ళు కొండందవి ఎలుకని కూడా పట్టేటట్టు కనబడతలేరు ఈ సీట్ వాళ్ళు. అందుకని రోజు నోటీసులు ఇచ్చి, టీవీలకు బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చి 3 గంటలు ప్రశ్నించారు, 8 గంటలు ప్రశ్నించారు, 12 గంటలు ప్రశ్నించారు. ఏం ప్రశ్నిస్తురన్నా? ఏం చేస్తురన్నా 3 గంటలు? ఏం కావాలి మీకు? టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎన్ని గంటలు ప్రశ్నిస్తారు? ఎవరి ఫోన్ నెంబర్కి వెళ్ళి ఎవరి ఫోన్ నెంబర్కి పోయింది కాల్ మీ దగ్గర ఉంది. ఎవరు ఫోన్లు ట్యాప్ చేసిరని ఎయిర్టెల్ వాళ్ళకి, జియో వాళ్ళకి, టాటా వాళ్ళకి అందరికీ నోటీసులు ఇస్తే బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి వాళ్ళే ఇస్తారు కదా. ఇగో మాకు ఈ నెంబర్లు ట్యాప్ చేయమని ఇచ్చిండ్రు. ఈ నెంబర్లు ఎవరైనా ఇస్తే టెక్నికల్ ఎవిడెన్స్ అయిపోతుంది కదా. ఆయా కంపెనీల సీఈఓలను పిలిచి వాళ్ళకు వచ్చిన లెటర్లని, మెయిల్లని తీసుకుంటే దట్ విల్ బికమ్ ఏ టెక్నికల్ ఎవిడెన్స్. ఓ రోజు రఘునందన్ రావుని పిలిచిరు, ఓ రోజు నవీన్ రావుని పిలిచిరు, ఓ రోజు కొండలరెడ్డిని పిలిచిరు, ఓ రోజు రేవంత్ రెడ్డి అన్నని పిలిచిరు, ఓ రోజు రేవంత్ రెడ్డి డ్రైవర్ని పిలిచిరు. ఏందన్నా ఇదంతా? పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా నా ఫోన్లు ట్యాప్ అయినాయని? అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న మధ్యలో మీడియా మిత్రులు అడిగితే చెప్తాడు, నా ఫోన్ ట్యాప్ అయితే నన్ను కూడా వెళ్తురు కదా అంటాడు. అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఏం మాట్లాడిండ్రు మీరు? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడుతుండ్రు? ఇలా కొండలరెడ్డి గారికి సిట్ నోటీసులు, రేపు హాజరు కావాలి. ఎల్లుండి కొండలరెడ్డి గారి డ్రైవర్ను ప్రశ్నించారు, అవతల ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు గన్మెన్ను ప్రశ్నించారు. ఎన్ని రోజులన్నా ఈ ప్రశ్నించుడు? ఫలితం ఎప్పుడు వస్తే చెప్పుండ్రి. అమాయకులు అల్కగా దొరికిరని 4 పోలీసు వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తారు. 6 నెలల తర్వాత వాళ్ళు యువతలకు వచ్చిరు. వాళ్ళు యువతలకు వచ్చి కూడా మళ్ళీ 6 నెలలు అయ్యాయి. కర్త కర్మ క్రియ ఏళ్ళన్నీ ఒక్కని దిక్కే చూపెడుతున్నాయి. ఒక్కని పిలిచేందుకు మీకు భయం అవుతుంది సిట్కి. వీళ్ళు వాళ్ళు ఆఖరికి వాళ్ళ బిడ్డ కూడా చెప్పింది కదా, ఇంటి అల్లుని ఫోన్ ఇవ్వడాన్ని ఇంటి ఆర్డర్ పోయి ఇంతకంటే ఫాల్తు పంచాయతీ ఉంటుందా అని అడిగింది బిడ్డ. ఇంకా ఎంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏం కావాలి? ఇంటి అల్లుని ఫోన్ వింటారా అని అడిగింది. నీ భార్య ఫోన్ వింటారా, నీ భార్య ఫోన్ కూడా వింటావా అని అడిగింది. మరి బహుశా వాళ్ళ వదిన ఫోన్ కూడా విన్నారని అన్నేమన్నా డౌట్ ఉందేమో ఆమెకి. సో ఇంత దరిద్రంగా వ్యవస్థలు నాశనం అయిపోయిన తర్వాత రోజు టీవీలలో బ్రేకింగ్ల కోసం సిటీ నుంచి పిలుపు. ఏం జరిగింది చెప్పుని? మళ్ళీ పిలిస్తే వస్తాం. లీడర్లు బయటకు వచ్చి ఏం చెప్తారు? సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పినాం, మళ్ళీ పిలిస్తే వస్తాం, విచారణకి సహకరిస్తాం. ఈ 3 మాటలు కాక కొత్త మాటలు ఒక్కటి చెప్పురు అన్న. ఎవ్రీడే ద సేమ్ బ్రేకింగ్ న్యూస్ అంతే. ఎన్ని గంటలు? 3 గంటలు, 6 గంటలు, 9 గంటలు, 12 గంటలు. ఏమవుతుందన్న? ఏం జరుగుతలేదు. నాలాంటి వాళ్ళు కనిపిస్తుంది దీనిలో ఏం జరిగేటట్లేదు. ఇది ఇంత టైంపాస్ వ్యవహారం. కాంగ్రెస్ జిల్లాకు చెందిన 3 మంత్రులు 30% కమిషన్లు వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆరోపించారు. ఖమ్మంలో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఇది సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం. మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బీ ట్యాక్స్ 30%, ఇక్కడ పక్కన పీ ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు 3 ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ఈ 3 మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైన ఉన్నాడు. ఇక్కడ ఖమ్మంలో ఇంకో మంత్రి గారు, ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతా ఉన్నాడు. ఇవాళ నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక 3 కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట. ఒకటి మాత్రం నేను పక్కాగా చెప్తున్నా, మంత్రి గారు, ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదేమి ఉండదు. ప్రజలు అనుకుంటే పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు. నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో, పర్లేదు, బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం. బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
నీటిపారుదల శాఖలో ఆనాటి ప్రభుత్వం 1,00,000 కోట్లు కొల్లగొట్టి నిరుపయోగంగా అనేకమైన ప్రాజెక్టులు, కాలువలు, డ్యాములు ఉంచితే వాటన్నిటినీ క్రమబద్ధీకరించుకుంటూ రైతన్నలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు నీటిపారుదల శాఖలో చేస్తూనే అర్హులైన పేదవాళ్ళందరికీ ప్రతి గ్రామము, ప్రతి పట్టణంలో ఇళ్లు ఇచ్చే బాధ్యత మా అందరిదే అని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలోని అందరు శాసనసభ్యులు చివరికి ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పింక్ కలర్ శాసనసభ్యులు కూడా ఓపెన్ గానే అన్నా మేము దిగిపోయేటప్పుడు గృహజ్యోతి అని ఒక సర్టిఫికెట్ ఇచ్చాం, 3 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తామని. సుమారు వాళ్ళు కొంతమంది ఫౌండేషన్ కట్టుకున్నారు, కాగితమైనదే ఇచ్చినాం గాని ₹1 వాళ్ళకి ఇయ్యలేదు. మీ ఇందిరమ్మిళ్ళలో ఇయ్యండి అన్నా అంటే వాటిని కూడా ఇచ్చే ఆలోచన ఈ ప్రభుత్వం ఈనాడు చేస్తుంది. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెంట్రల్ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగాయన్న కేంద్ర మంత్రి. పేరుకే జమ్మికుంట మున్సిపాలిటీ ఉన్నా ఏమాత్రం బాగుపడలేదన్న బండి సంజయ్. విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎదగాలని సూచించిన మంత్రి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ క్రీడా పోటీలను ప్రారంభించిన సీతక్క. టీఆర్ఎస్ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి. కాంగ్రెస్ వచ్చాక పేదలకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పై ప్రజల్లో విశ్వసనీయత పోయిందన్న బీజేపీ ఎంపీ. ప్రజల పక్షాన పోరాడే ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ అన్న రఘునందన్ రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.